జమిలీ బిల్లులపైన పునరాలోచన. సో ఒకే దేశం ఒకే ఎన్నిక, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఈ 3 ఎలక్షన్స్ ఒకే దఫాలో ఒకే దశలో అంటే ఒకేసారి నిర్వహించాలి అన్నది ఈ జమిలీ ముఖ్య ఉద్దేశం. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నాం. ఫస్ట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ పెట్టిన తర్వాత 100 రోజుల్లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ కావాలి. సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇవన్నీ ఎలక్షన్స్ 100 days లోపు. సో ఇది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న అంశాలు. కానీ మొన్న రీసెంట్గా మనకి క్యాబినెట్ 2 బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత వచ్చింది ఏంటంటే, ఫస్ట్ అయితే అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి పెట్టిన తర్వాత లోకల్ బాడీస్ గురించి తర్వాత ఆలోచిస్తారట అన్న వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ 2 బిల్లులు రాబోతున్నాయన్న చర్చ జరిగింది. వచ్చిన వెంటనే జేపీసీకి ఇచ్చే అవకాశం ఉంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అని రకరకాలుగా డిస్కషన్ జరిగినాయి. కానీ మొత్తానికి మళ్ళీ పునరాలోచనలో పడ్డారట. సో పునరాలోచనలో పడడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి అనుకున్న మెజారిటీ లేదు. 2/3 మెజారిటీ కావాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే. 3/2 మెజారిటీ కావాలి. దగ్గర 361 మంది లోక్సభ సభ్యులు ఆమోదం తెలిపితేనే ఆ బిల్లుకు ఆమోదం పొందినట్టు అవుతుంది. ఇటు లోక్సభలో మెజారిటీ లేదు, రాజ్యసభలో మెజారిటీ లేదు. సో మిగతా పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఎన్డీఏ కూటమి కూడా అంత లేదు, 294 అటు ఇటుగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా 70-75 మంది ఎంపీలు తక్కువ అవుతున్నారు. మరి అందుకేనా దేనికోసం జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలి అని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు లేవు. ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లులు, గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లకు ఆమోదముద్ర వేయించుకొని ఆ పైన జమిలీ బిల్లులు సభలో ప్రవేశపెట్టాలి అని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది సోమవారానికి మాత్రమే లేదు, అది రాబోయే రోజుల్లో రావచ్చు. ఇంకా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా. అయితే ప్రస్తుతానికి జాబితాలో లేనప్పటికీ స్పీకర్ అనుమతితో సోమవారమే వాటిని ప్రభుత్వం దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇవాళ 16, 17, 18, 19, 20. సో ఇంకొక 4 రోజుల సమయం ఉంది. ఈ 4 రోజుల్లో మరి పెట్టరా ఆలోచిస్తారా అన్నది చూడాలి. పెట్టే అవకాశాలే నేను అనుకోవడం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా సో పెట్టడంతోనే అయిపోయినట్టు కాదు కదా, ఇంకా చాలా ఉంటుంది. ఇగో జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడం పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జమిలీ కొత్తగా వచ్చిందేమీ కాదు. మన దేశంలో 1952లో 3 సార్లు ఈ తరహాలోని ఎన్నికలు నిర్వహించాం. కేరళలోని సిపిఎం ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విచ్ఛిన్నం చేసిన తర్వాత జమిలీ విధానం మరుగున పడ్డది. 1971లో ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో గడువు ముగియక ముందే లోక్సభ రద్దు చేశారు. నాటి నుంచి దేశంలో వేరువేరుగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అని అమిత్ షా పేర్కొన్నారు.